అమ్మాయి తాంతియా కుమారి. ఆ తర్వాత తెలుగుదేశం అక్కడ సైలెంట్ అయిపోవచ్చింది. స్వామిదాస్ తర్వాత కూడా ఉన్నారు పాపం, కానీ కంటిన్యూ కాలేకపోయారు. ఇది వీళ్ళు ఇచ్చారు ఆపర్చునిటీస్, కుదరలా. ఇక కంటిన్యూగా అది అటు కోనేరు కూతురు కాంగ్రెస్ తరపున 2 సార్లు అయ్యారు, ఆ తరపున వైసీపీ కొట్టింది వరుస పెట్టి 2 సార్లు కూడా. దాంతో ఇక తెలుగుదేశంకి 20 సంవత్సరాలు లేకపోతే ఏమైపోతుంది, పార్టీ కకావికలం అయిపోయింది ఓ రకంగా. ఆ మూమెంట్ లో ఎవరో ఒకళ్ళు అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈయన దొరికారు వాళ్ళకి. ఓ పర్ఫెక్ట్ గా అడుగు ముందుకేశారు అక్కడ. అందులో భాగంగా తీసుకొచ్చినటువంటిదే ఈయనకి ఇవ్వడం సీటు. ఈయన అంతకు ముందు ఏంటి, స్టూడియోలో కూర్చుని మాట్లాడే మనిషి, ఉద్యమాల కారణంగా జనంలో తిరగడంతో అవగాహన వచ్చింది, అనుభవం వచ్చింది. ఆ తర్వాత స్టేజీకి వచ్చేటప్పటికి ఒక అవగాహన పూర్తిగా వచ్చింది, ఇది రాజకీయాల మీద. అద్భుతమైన విజయం తిరువూరులో తెలుగుదేశానికి లభించినటువంటిది. తర్వాత అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం, ఇప్పటికి కూడా ఏదో రాచరికపు పోకడలు పోడు, అందరితో కలుస్తాడు ఆయన. కాకపోతే ఆకాంక్షలే పెద్ద సమస్య. కార్యకర్త తను సంపాదించుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఇబ్బంది పడి ఉన్నాడు, 20 ఏళ్ల నుంచి పార్టీ నుంచి పైసా లేదు, తన రూపాయి కష్టపెట్టుకున్నటువంటి కార్యకర్త సంపాదించాలనుకుంటున్నాడు. పార్టీ కూడా అట్లా సంపాదించుకోమని చెప్తోంది అక్కడ.